హాస్పిటల్స్ లో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు కిడ్నాపర్లు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా తిరుపతిలోని గోపీమాధవి హాస్పిటల్లో ఓ ఘరానా దొంగ డాక్టర్ నని చెప్పి పేషెంట్ ను లూటీ చేశాడు. ఇంత క్లారిటీగా ఖచ్చితంగా వీడికి ఆల్ డీటెయిల్స్ పెట్టినారంటే రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఉన్న హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ నని చెప్పి దొంగ చొరబడ్డాడు. ఏర్పేడు మండలం పొంగూరుకు చెందిన గీతాంజలికి అనే పేషెంట్ నుంచి బంగారం లాక్కెళ్లాడు. గీతాంజలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం గోపీమాధవి ఆసుపత్రిలో చేరింది. పక్కా ప్లాన్తో హాస్పిటల్లోకి ఎంటర్ అయిన దొంగ పరీక్షలు చేయాలంటూ గదిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న అటెండర్లను బయటకు పంపి చేతివాటం ప్రదర్శించాడు. గీతాంజలి మెడలో ఉన్న గొలుసు తెంపుకుని పరారయ్యాడు. హాస్పిటల్స్ లో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు కిడ్నాపర్లు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా తిరుపతిలోని గోపీమాధవి హాస్పిటల్లో ఓ ఘరానా దొంగ డాక్టర్ నని చెప్పి పేషెంట్ ను లూటీ చేశాడు. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఉన్న హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ నని చెప్పి దొంగ చొరబడ్డాడు. ఏర్పేడు మండలం పొంగూరుకు చెందిన గీతాంజలి అనే పేషెంట్ నుంచి బంగారం లాక్కెళ్లాడు. గీతాంజలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం గోపీమాధవి ఆసుపత్రిలో చేరింది. పక్కా ప్లాన్తో హాస్పిటల్లోకి ఎంటర్ అయిన దొంగ పరీక్షలు చేయాలంటూ గదిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న అటెండర్లను బయటకు పంపి చేతివాటం ప్రదర్శించాడు. గీతాంజలి మెడలో ఉన్న గొలుసు తెంపుకొని పరారయ్యాడు.